హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్. నిన్నటి మన వీడియోలో డూవల్ స్టేట్మెంట్ గురించి చూసాం కదండి. ఈ రోజు మన వీడియోలో బ్రేక్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ లో బ్రేక్ స్టేట్మెంట్ ని ఎలా యూస్ చేస్తారు, దాని యూసేజ్ ఏంటి, అది యూస్ చేసినప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది మన వీడియోలో చూద్దాం. అండ్ అలాగే మిగిలిన టాపిక్స్ అన్ని కూడా మనకు వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది, ఫాలో అవ్వండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేసి మీకు క్లారిఫై చేసే ప్రయత్నం మేము చేస్తాం. లేట్ అవ్వకుండా వీడియోలోకి వెళ్దామా. సో ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తారు అనేది ఒకసారి చూద్దామండి. బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ అ పర్టికులర్ సిచ్యువేషన్ ఇన్ ద ప్రోగ్రామ్. సో ఏదైనా ఒక సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి లేదా ఒక లూప్లోంచి ఒక స్విచ్ కేస్లోంచి మీరు బయటికి రావడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదే మనం ఇక్కడ స్టేట్మెంట్ రూపంలో రాసాం. బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ అ పర్టికులర్ సిచ్యువేషన్ ఇన్ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్, టు కమ్ అవుట్ ఫ్రమ్ స్విచ్ కేస్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఇట్ మే బి ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్. మీరు ఏదైనా లూప్ అనుకోండి, దాని నుండి బయటికి రావడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం అంటే బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాం. మీరు స్విచ్ ఎగ్జాంపుల్ కావాలి అంటే స్విచ్ కేస్ గురించి మనం ఒక ప్రోగ్రామ్ చేస్తాం కదండి, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు ఒకసారి ఫాలో అయితే అక్కడ బ్రేక్ స్టేట్మెంట్ గురించి చెప్పకన్నా ముందే మనం స్విచ్ కేసెస్లో బ్రేక్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ కంటే ముందు దీని సింటాక్స్ చూడండి. మీరు స్మాల్ కేసెస్లో బ్రేక్ అనే స్టేట్మెంట్ రాసి సెమీకాలన్ ఇస్తారు. ఇది సింటాక్స్ అండి. మీరు ఫర్ లూప్లో యూజ్ చేస్తారా, స్విచ్ కేస్లో యూజ్ చేస్తారా, వైల్లో యూజ్ చేస్తారా, ఇట్స్ అప్ టు యూ. ఏదైనా ఒక సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే మన ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h స్టాండ్స్ ఫర్ వాట్? స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఇది అందరికీ తెలుసు. మెయిన్ ఫంక్షన్ మీ కంపైలర్కి ఏం చెప్తుందండి? ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మీ ప్రోగ్రామ్ అనేది చెప్తుంది. అండ్ ఇక్కడ నేను చూడండి ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేశాను. ఇంట్ ఐ అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను. అండ్ ఇనిషియలైజేషన్, అప్డేషన్, కండిషన్ మూడు కూడా నేను ఫర్ లూప్లో ఇవ్వడం జరిగింది. ఫర్ i = 0, i <10, i++. ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం ట్రై చేస్తున్నాను అంటే 0 నుంచి 9 వరకు నంబర్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయితే ఎప్పుడైతే i వాల్యూ 5 అవుతుందో అక్కడ నా ప్రోగ్రామ్ని ఆపేయమని చెప్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోండి, నేను 0 to 9 ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఫర్ లూప్లో నేను ఒక కండిషన్ ఇచ్చాను. ఏంటి అంటే i = 5 అనే ఒక కండిషన్ ఇచ్చాను. ఎప్పుడైతే i 5 అవుతుందో అక్కడ ఫర్ లూప్ నుంచి మీరు బయటికి రండి అని చెప్పడానికి నేను బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నానండి. సో ఇది ఏం చేస్తుంది అంటే మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు i = 0, 0 <10, ఎస్ ఇట్ ఈస్ ట్రూ, లూప్లోకి వస్తుంది. 0 = 5 అండి, కాదు కదా. సో ఇది i వాల్యూని ప్రింట్ చేస్తుంది, అంటే 0ని ప్రింట్ చేస్తుంది. అగైన్ i++ విల్ హ్యాపెన్, దట్ ఈస్ 1 <10 కదండి, ట్రూ. మళ్ళీ లోపలికి వస్తుంది. 1 = 5 అండి, కాదు కదా, మళ్ళీ ఐని ప్రింట్ చేస్తుంది. అలా 2, 3, 4 ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే i వాల్యూ 5 అయిందో 5 <10, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు మీరు లూప్లోకి వచ్చిన తర్వాత 5 = 2 అనే కండిషన్ మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో ఇఫ్ లోపల మీరు ఏం ఎగ్జిక్యూట్ చేస్తారు? బ్రేక్ అనే స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. వెన్ యూ పీపుల్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ బ్రేక్ స్టేట్మెంట్, యూ పీపుల్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఫర్ లూప్. అంటే రెస్ట్ ఆఫ్ ద నంబర్స్ ఏవైతే ఉన్నాయో 0 to 9 నంబర్స్ అవి ప్రింట్ అవ్వవు, ఓన్లీ 4 వరకే ప్రింట్ అవుతాయండి. మీ కండిషన్ మ్యాచ్ అయిన తర్వాత మీరు బయటికి రండి అని చెప్తున్నాను నాకు. ఏమని? ఫర్ లూప్ నుండి బయటికి రమ్మని. సో ఎప్పుడైతే 5 అనే నంబర్ మ్యాచ్ అయిందో, 5 = 5 అయిందో మీరు బ్రేక్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తారు అండ్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇదే ప్రోగ్రామ్ని మనం ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూద్దామండి, సో దట్ ఇట్ విల్ బి మోర్ క్లియర్. లెట్స్ గెట్ ఇన్ టు ఆన్లైన్ కంపైలర్. సో ఇక్కడ మనం ఆన్లైన్ కంపైలర్ని తీసుకోవడం జరిగిందండి. మీ ఇష్టం వచ్చిన ఆన్లైన్ కంపైలర్ని మీరు తీసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ యూ షుడ్ యూజ్ ద సేమ్ థింగ్ దట్ ఐఎమ్ యూజింగ్, రైట్. నేను ఇక్కడ మీకు చెప్పిన ప్రోగ్రామే ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ నేను ఏదైతే ప్రోగ్రామ్ చెప్పానో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. మీకు ఇక్కడ మెయిన్ ఫంక్షన్ నుంచి నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్లో ఇక్కడ హలో వరల్డ్ ఉంది కదా, ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్లో మీరు అవుట్పుట్ చూసే ప్రయత్నం చేయండి. మన ప్రోగ్రామ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. జస్ట్ I'll run and I'll show you the execution. సో ఇక్కడ అవుట్పుట్ చూడండి, 0, 1, 2, 3, 4, ఓన్లీ 0, 1, 2, 3, 4 మాత్రమే వచ్చాయండి. ఇట్ ఈస్ నాట్ ప్రింటింగ్ 5, 6, 7, 8, 9.
ఎందుకంటే 9<10 వరకు అది ట్రూనే, కానీ మనకు నంబర్స్ అనేవి ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకు ప్రింట్ అవ్వట్లేదో మనం ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే 0 ఉందో 0<10 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. నౌ గెట్ ఇన్ టు ద లూప్. లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత 0 = 5 అవుతుందా అండి? కాదు కదా. కాబట్టి ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, మీకు ప్రింట్ ఐ చేస్తుంది. సో 0 అనేది ఎగ్జిక్యూట్ అయింది. అలాగే ఎప్పుడైతే ఇది అయిపోయిందో ఐ ++ అవుతుంది, అప్పుడు 1 అవుతుందండి. 1<10 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. మీరు మళ్ళీ లోపలికి వస్తారండి, కండిషన్ ట్రూ అయింది కదా. 1 = 5 అండి? కాదు కదా. అప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ వాల్యూ 1ని ప్రింట్ చేస్తుంది. అలా ఇప్పుడు ఐ ++ చేయడం జరుగుతుంది, దట్ ఈస్ 2. 2<10 కదండి, ట్రూ. దెన్ మళ్ళీ మీరు లోపలికి వస్తారు, 2 = 5 అనే కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి బ్రేక్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ప్రింట్ ఐని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ కేసులో 2ని ప్రింట్ చేస్తారు. అలా 3ని ప్రింట్ చేస్తారు నెక్స్ట్ టైం, అలాగే 4ని కూడా ప్రింట్ చేస్తారు. 4 అయిన తర్వాత వన్స్ ఒకసారి 4 ప్రింట్ అయిన తర్వాత ఐ ++ చేసినప్పుడు మనకు 5 అవుతుందండి. 5<10 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మీరు ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతారు. ఎప్పుడైతే ఐ వాల్యూ 5 అయిందో మీరు కండిషన్ని చెక్ చేస్తున్నారు. ఇఫ్ 5 = 5 కండిషన్ అనేది ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఈ కేసులో ఎప్పుడైతే ఐ =5 అయ్యిందో అప్పుడు. సో ఎప్పుడైతే 5 అయ్యిందో అప్పుడు నేను బ్రేక్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ, ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ బ్రేక్ స్టేట్మెంట్. ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో మీరు ఏం చెప్తున్నారు, ఫర్ లూప్ నుంచి బయటికి వచ్చేసేయండి. ఆల్రెడీ 0, 1, 2, 3, 4 ప్రింట్ అయింది కదండి. ఆ ప్రింట్ అయిన తర్వాత మీరు బయటికి వచ్చేసేయండి అని చెప్తున్నారు. సో ఐఎమ్ నాట్ ప్రింటింగ్ 5. ఈ బ్రేక్ స్టేట్మెంట్ని నేను మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మన వెహికల్ మీద మనం వెళ్తున్నప్పుడు బ్రేక్స్ అప్లై చేస్తాం కదండి. మనం 2 సిచ్యువేషన్స్లో అప్లై చేస్తాం. ఒకటి మనకు రెడ్ సిగ్నల్ కనిపించినప్పుడు, లేదా మన డెస్టినేషన్ని మనం అరైవ్ అయినప్పుడు. ఇక్కడ మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాము అంటే మన డెస్టినేషన్ ఇక్కడి వరకే లాస్ట్, బయటికి వచ్చేసేయండి అని మనం చెప్తున్నాం. లేదా ఆపేసేయండి ప్రోగ్రామ్ని, రెడ్ సిగ్నల్ పడింది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆపేసేయండి అని దాని అర్థం. ఓకే, బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ సిమిలర్ టు యువర్ రెడ్ సిగ్నల్ ఇన్ అ ట్రాఫిక్. అట్లా మనం కంపేర్ చేసుకోవచ్చు ఈజీగా అర్థం చేసుకోవడానికి. హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్ ద బ్రేక్ స్టేట్మెంట్. అండ్ స్విచ్ కేసెస్లో కూడా మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తామండి. ఒక స్విచ్ కేసులో కేస్ 1 మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకుందాం. కేస్ 1 మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఈ కేస్ 1 నుంచి కేస్ 1 ఎగ్జిక్యూట్ అయింది కదా, దాని తర్వాత అక్కడ నుంచి బయటికి రావాలంటే మీరు బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయకపోతే కేస్ 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది, కేస్ 2, కేస్ 3, కేస్ 4 ఎన్ని కేసెస్ ఉంటే అన్ని కేసెస్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. మీరు స్విచ్ కేస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఇక నేను ఎందుకు డిస్క్రైబ్ చేయట్లేదు అంటే స్విచ్ కేస్ మీద సపరేట్ వీడియో ఉంది, అదే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, మళ్ళీ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.